హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా మటుకు మనీ సేవింగ్స్ గురించి చాలా చెప్పానండి. సో మీకు మనీ సేవ్ చేయండి అని ప్రతిరోజు ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఈ రోజు వచ్చి చాలా వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి. ఇంతకుముందు మనం చెప్పిన వీడియోస్ అని మనీని మనం ఎలా సేవ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాము. ఈ రోజు వచ్చేసి మనం మనీని ఎలా సంపాదించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటామండి. అసలు మనం మనీని ఎలా సంపాదించుకోవాలి, ఒక హౌస్ వైఫ్గా మనం బయటికి వెళ్ళలేనప్పుడు, మనకి జాబ్కి పర్మిషన్ లేనప్పుడు మనం ఇంట్లోనే ఉండి ఎలా సంపాదించుకోవాలి, మాకు 1 రూపీ కూడా ఇవ్వరు, మళ్ళీ మేము ఎలా సేవ్ చేయాలి, మేము ఎలా ఏ విధంగా పొదుపు చేయాలి, ఇలా నాకు చాలా మంది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారు. సో వాళ్ళ కోసం చెప్తున్నానండి. అలాగే ఎవరైతే ఇంటికాడే ఉండి ఒక చాలా స్మాలెస్ట్ బిజినెస్ అంటే చాలా తక్కువ పెట్టుబడితో ఒక మంచి బిజినెస్ అనేది కూడా మీకు చెప్తాను. ఎవరైనా కొత్తగా ఒక మంచి బిజినెస్ చేయాలి అనుకుంటున్నాము, లేదా ఒక హౌస్ వైఫ్గా నేను ఇంట్లో నుండి ఒక స్మాలెస్ట్ బిజినెస్ చేయాలనుకుంటున్నాము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోనండి. చాలా తక్కువ పెట్టుబడితోనే మనం ఎక్కువ లాభం అనేది పొందొచ్చు. ఈ వీడియోలో మరి ఐటమ్స్ ఏంటి, ఏమేమి కావాలి, ఎలా చేయాలి అనేది మొత్తం మీకు క్లియర్గా చెప్తానండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు మనం ఐటమ్స్ ఏంటి అనేది చూద్దామండి. ముందుగా వచ్చేసి మా వారు మార్నింగ్ మాకు ఆల్రెడీ షాప్ ఉందని చెప్పాము కదండి. సో తను మార్కెట్కి వెళ్తూ ఉంటారు, డైలీ మార్నింగ్ వచ్చేసి 4:30కి వెళ్ళిపోతారండి. సో అలాగే ఈరోజు కూడా మీకోసమని కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చామండి, ఇంట్లోనే ఉండి మనం మనీని ఎర్న్ చేసుకోవడానికి. సో ఐటమ్స్ ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ అండి, సో నేను ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేశానండి. నాకు 1 మంత్ 1.5 మంత్ అయ్యింది. సో నాకైతే చాలా మంచి ప్రాఫిట్ అయితే అనిపించింది. సో నా సబ్స్క్రైబర్లు కూడా ఒక చిన్న ఏదైనా బిజినెస్ టిప్స్ చెప్పాలనేసి మీకు చెప్తున్నానండి. సో ఐటమ్స్ ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఇవి రెగ్యులర్గా వచ్చి మసాలాస్ అండి. సో చాలా మంది ఐడియానే ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో మెయిన్గా వచ్చేసి ఇవి మసాలాస్ అన్నీ తెప్పించానండి. ఇవి వచ్చేసి మనకి తెలుసు కదండి, ఆల్రెడీ బిర్యానీ ఆకు, అలాగే మనకి ఆవాలు, చెక్క, ధనియాలు, సో ఇవన్నీ మసాలాకు సంబంధించినవండి. అండ్ వచ్చేసి నెక్స్ట్ జీలకర్ర, ఇలాచి, లవంగాలు, వంట సోడా అండి, ఉద్దిపప్పు అండి. మామూలు మనకి ఉద్దిపప్పు అంటే రౌండ్గా ఉంటుంది, అలా కాకుండా ఇలా సగం ఉద్దిపప్పు ఉంటుంది, పోపులలో వేస్తారు. ఇది తెచ్చుకుంటేనే మనకి బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెంతులు, అలాగే మిరియాలండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఎండు కొబ్బరి. సో ఇవన్నీ మసాలా దినుసులు అనమాట, మనకి ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటివి అనమాట. సో షాప్లలో కూడా మనం చాలా తీసుకుంటారండి ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మనం తెచ్చుకుంటే మనకి చాలా తక్కువ అమౌంట్ అవుతుంది అనమాట. చూపించాను కదండి, ఇవి వచ్చేసి నేను కొన్ని 1/2 kg అలాగే 1 kg తెప్పించాను. సో ఆల్రెడీ నా దగ్గర కొన్ని స్టాక్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం నేను 1/2 kg తెచ్చాను. ఎవరైతే మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మీరు మటుకు ఫస్ట్ 1/2 kg మాత్రమే తెచ్చుకోండి. ఎందుకంటే మనం స్టార్టింగ్ బిజినెస్ కాబట్టి ఎలా వెళ్తుందో మనకి ముందే ఐడియా లేదు కాబట్టి మనం 1/2 kg తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట. సో ఈ విధంగా నేను ఏమేమి తెచ్చుకున్నాను అనేది నేను ప్రతి ఒక్క లిస్ట్ రాసుకుంటాను అనమాట. ఎంత అయింది, ఎన్ని గ్రాములు తెచ్చుకున్నాను అనేది రాసుకుని దాని పక్కన ఎంత అమౌంట్ అనేది కూడా టోటల్గా రాసుకుంటానండి. సో నాకు టోటల్గా వీటన్నిటికీ కలిపి నాకు 1155 రూపాయలు అయితే అయ్యిందండి. అంటే చాలా తక్కువ అని చెప్పచ్చు. అంటే దగ్గరగా నాకు ఓన్లీ వచ్చేసి ఒక 1200 రూపీస్ మాత్రమే అయ్యిందండి. వీటికి అయ్యే ఖర్చు నేను చెప్తున్నాను, ఓన్లీ 1200 రూపీస్. చాలా తక్కువ బడ్జెట్ అని చెప్పచ్చు. సో ఇవి పక్కన పెట్టేస్తే మనము, సో ఇవైతే తెచ్చేసాము, మరి మనం వీటిని ఎలా ప్యాక్ చేయాలి, కవర్స్ ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. సో అవి కూడా చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇలాగ మనం తెచ్చిన ఐటమ్స్ని ప్లస్ అక్కడ వాడికి ఎంఆర్పి అయితే కంపల్సరీగా రాసుకోవాలండి మనం వెళ్ళి తెచ్చుకునేటప్పుడు. ఇవి రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ప్యాక్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ చెక్క అనేది మనం ప్యాక్ చేసామనుకోండి, సో దీని కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపీస్ పడింది. సో ఈ 200కి మనం ప్యాక్ చేసిన ప్యాక్స్ ఎన్ని, సో అది ఎంత అనేది మనకి టోటల్ అమౌంట్ అనేది క్లియర్గా వస్తుంది. దీనికి మనం ఎంత పెట్టాము, మనకి ఎంత లాభం వస్తుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుందండి. మనం సేల్ చేసేంత వరకు మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందని ఎదురు చూడకుండానే మనకి అప్పటికప్పుడే ఎంత లాభం అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. సో మనకి ఇవి అలా ఆవాలు కానీ లేదంటే జీలకర్ర కానీ ఇవి ఓన్లీ వచ్చేసి మనకి షాప్స్లలో 5 రూపీసే ఉంటాయండి. ఎక్కడైనా సరే, చిన్న షాప్ అయినా పెద్ద షాప్ అయినా ఎక్కడైనా సరే
ఇవి మనకు వచ్చేసి 5 రూపీస్ అయితే ఉంటాయండి. ప్రతి ఒక్కటి కూడా మనకి 5 రూపీసే అనమాట. 5 రూపీస్ మించుడు. సో మనకి ఇక్కడ బాగా క్లియర్గా అర్థమైపోతుంది. సో నేను ఇది తెచ్చిన 200 కి ఎన్ని ప్యాకెట్స్ అయినాయి. సో 5 రూపీస్కి వేసుకోండి. ఈచ్ ప్యాకెట్ 5 రూపీస్. సో ఎన్ని గ్రాములు, ఒక్కొక్క ప్యాకెట్ 5 రూపీస్ ఎంత అయిందనేది మీరు టోటల్గా రాసుకుంటే మీకు అప్పటికప్పుడే క్లియర్గా మీకు ఎంత లాభం వచ్చిందనేది మీకు చక్కగా అర్థమైపోతుందండి. సో ఇవి నేను చెప్పింది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ప్యాకెట్స్ ప్యాక్ చేయాలి అని చెప్పాను కానీ మరి వీటికి చిన్న చిన్న కవర్స్ అయితే ఉన్నాయి. మరి ఈ కవర్స్ ఎలా కావాలి, ఎక్కడ తెచ్చుకోవాలి అనే డౌట్ ఉంటుంది. అది కూడా చెప్తానండి. నాకు చూపించాను కదండి. సో ఇవి కవర్లు అనమాట. ఇవి వచ్చేసి 150 రూపీస్ అండి కేజీ. సో ఇవి వచ్చేసి మనకి 300 కవర్లు అయితే వస్తాయి. సో మనం దీంట్లో మనం తెచ్చిన ఈ ఆవాలు జీలకర్ర ఉన్నాయి కదండి. సో దీంట్లో వేసుకోవాలండి. అంటే ఇదే సేమ్ ప్యాకెట్స్ అనమాట. సో దీంట్లో వేసుకునేస్తే మనకు ఏమి ఇలా ప్యాక్ చేసుకోవాలి. సో ఈ ప్యాక్ చేస్తే అన్నిటినీ కూడా మనకి ఒక షీట్ అని ఉంటుంది. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క షాప్స్కి వెళ్తూ ఉంటారు, తెచ్చుకుంటారు. సో ఇలా మనకి ప్యాక్స్ కింద ఇట్లా పిన్స్ అయి వస్తాయండి. సో ఈ విధంగా తెచ్చుకుంటే మనకి వచ్చేసి ఈ షీట్స్ వచ్చేసి మనకి కేజీ వచ్చేసి 90 రూపాయలు అండి. ఇవి వచ్చేసి మనకి 60 షీట్స్ దొరుకుతాయి. ఇవి కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయండి. సో చూసారా ఫ్రెండ్స్, ఓన్లీ మనకి మసాలా దినుసులు ప్యాకింగ్ అనమాట. సో మనకి ఏం షీట్స్ కావాలి, ఎన్ని గ్రామ్స్ అనేది మీకు క్లియర్గా చెప్పాను. సో ఇంకొక పాయింట్ అయితే మెయిన్ పాయింట్ ఉందండి. సో ఇవి మామూలుగా అయితే ఎన్ని గ్రామ్స్ ఉంటాయి ఏంటి అనేది నా దగ్గర ఆల్రెడీ ఒక మిషన్ అయితే ఉందండి. సో నేనైతే డైరెక్ట్ ఆ మిషన్ మీద పెట్టి గ్రామ్స్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేసి వేసుకుంటాను. సో మీ దగ్గర ఒకవేళ మిషన్ లేదు, మనం ఎలా చేయాలి అనుకున్న వాళ్ళు మనకు ఆల్రెడీ టీ కప్స్ ఉంటాయి కదండి. సో టీ కప్స్ మీద మనం ఆల్రెడీ ఒకటి షాప్స్ వెళ్ళి ఒక ప్యాకెట్ తెచ్చుకోండి. అంటే మనం ఏవేవైతే మనం ఇలా సేల్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఒక 1 ప్యాకెట్స్ తెచ్చుకుని ఒక టీ కప్ దగ్గర మనం కట్ చేసి పోసుకొని అక్కడ మార్క్ చేసుకొని మనకి ఎంత క్వాంటిటీ పడుతుందో చూసుకొని సేమ్ రెగ్యులర్గా అదే డబ్బాతో మీరు వేసుకుంటూ రావచ్చండి. లేదు మేము మిషన్ కొంటాము అనుకున్న వాళ్ళు కూడా మిషన్ కొనుక్కోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు ప్యాకింగ్ అయితే అయిపోతుందండి. ఇప్పుడు ప్యాకింగ్ అయిపోయిన తర్వాత వీటిని ఎలా సీల్ చేయాలి అనేది కూడా చూపిస్తానండి. సో ఇది ఆల్రెడీ షీలింగ్ మిషన్ అంటే ఇంతకుముందు కూడా మీకు వీడియో చెప్పానండి. సో ఇప్పుడు కూడా ఇది కూడా చెప్తాను. సో ఈ విధంగా మనం ప్యాక్ చేసి ఇది కరెంట్ పెట్టాలండి. కరెంట్ పెట్టేస్తే మనకి ఈ విధంగా ఇక్కడ కింద పెట్టేసి ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా సీల్ అనేది అయిపోతుందండి. సో ఎక్కడ కూడా లూజ్ అవ్వదు. లేదు మాకు ఇలాంటిది లేదు అనుకున్న వాళ్ళు క్యాండిల్ అయినా యూజ్ చేయొచ్చండి. సో మనం క్యాండిల్ పెట్టేసి అయినా ఇలా క్లోజ్ చేసి మనం ఇలా రఫ్ చేసినా కూడా మనకి ఈజీగా క్లోజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం అన్నీ కూడా ప్యాకింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ప్యాకింగ్ చేసి మనం మార్కెటింగ్ అయితే చేసుకోవాలండి. మార్కెటింగ్ చేసుకుంటే మనకు ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది. లేదు మేము బయటికి వెళ్ళి మార్కెటింగ్ చేయలేము, మాకు ఇబ్బంది అవుతుంది అన్న వాళ్ళకి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అండి. సో నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తానండి, అలాగే నా పర్సనల్ నెంబర్ కూడా ఇస్తాను. మీకు ఒకవేళ బయటికి వెళ్ళి మార్కెటింగ్ చేయాలి ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీరు ఐటమ్స్ అన్ని ప్యాకింగ్ చేసి నాకు కాల్ చేసి చెప్తే మా వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారండి. మా వాళ్ళే వచ్చి డైరెక్ట్గా మార్కెటింగ్ చేస్తారు. సో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. చాలా అంటే చాలా తక్కువ పెట్టుబడి, ఎంత లేదన్నా కనీసము ఒక 1500 రూపాయలు అండి. ఇంతకుముందు ఏం చెప్పాను, నాకు అయిన ఖర్చు 1200 రూపాయలు. సో మిగతా 300 మనము ఈ ప్యాకింగ్ షీట్స్కి కానీ లేదా ఈ ప్యాకింగ్ కవర్స్కి కానీ మరొక 200 వేసుకున్నా కానీ ఎగ్జాక్ట్గా మనకి ఓన్లీ 1500 రూపాయలు పెట్టుబడి పెడితే మనకి ఎంత లేదన్నా చాలా మంచి లాభం అయితే వస్తుందండి. ఇదైతే 100కి 100%. ఎందుకంటే అతి తక్కువ బడ్జెట్తో మంచి లాభం అయితే తీసుకోవచ్చు. మనం ఎక్కువ పెట్టుబడి పెట్టుకోవడం కంటే మనం ఇంట్లోనే ఉండి చక్కగా నీట్గా ప్యాకింగ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఫ్రెండ్స్ మీరు ఇందాక షీట్స్ అని చెప్పాను కదండి. సో ఈ షీట్లో నేను ఏదైనా ఒక ఐటెం తీసుకొని ప్యాక్ చేసి మీకు చూపిస్తానండి ఇప్పుడు వీడియోలో. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా అయితే ప్యాక్ చేసుకోవాలండి. యాక్చువల్ అయితే దీనిపైన 11 పీసెస్ అయితే చేయాలి. కాకపోతే ఇవన్నీ ప్యాక్ చేసి చూపడానికి టైం పడుతుందని జస్ట్ ఇలా మీకు శాంపుల్ కింద అయితే చూపిస్తున్నాను. సో మనకైతే ఇవి వచ్చేసి మనకి ఈ షీట్ మొత్తం వచ్చేసి 15 రూపాయల వరకు అయితే మనం లాభం అయితే వస్తుందండి. మనకైతే ఒక షీట్ మీద అయితే 15 రూపాయలు అయితే లాభం వస్తుందండి. సో ఇలా వచ్చేసి మనం 50 షీట్స్ అమ్మినా కానీ మనకి 750 రూపాయలు వస్తుందండి. అలా వచ్చేసి మనకి 1 మంత్కైనా చూసుకున్నా కానీ మనకి 22,500 అయితే అవుతుందండి. లేదు 1 ఇయర్కైనా చూసుకున్నా కానీ మనకి 2,70,000 అయితే ఈజీగా అయితే సేవ్ చేసుకోవచ్చండి. సో మనం మొత్తం పెట్టుబడి పోను మనకైతే వచ్చిన ఆదాయం ఇదండి. సో చాలా చిన్న బడ్జెట్తోని మనం ఎక్కువ లాభం తీసుకోవాలనుకుంటే ఈ విధంగా అయితే చేసుకోండి.
మీకు ఇంకా ఏమైనా ఇలా డౌట్స్ వస్తాయి బిజినెస్ గురించి అయినా, లేదంటే ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.